హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. ఈరోజు పావు బాజీ చేసి చూపిస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే చూపిస్తాను పదండి. పావు బాజీ చాలా టేస్ట్గా ఉండే పావు బాజీ, ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తినే పావు బాజీ చేసి చూపిస్తున్నాను. చూడండి, హాఫ్ కేజీ వరకు ఆలును తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని మంచిగా కడగాలి చేత్తో. మట్టి ఏమి లేకుండా చేతితో మంచిగా రాసి కడిగి ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఆలు పొట్టు తీసుకొని చేతితో మంచిగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని 1 స్పూన్ వరకు బటర్ని వేసేసుకోవాలి. నేను 2 స్పూన్ల వరకు బటర్ని వేసాను. బటర్ వేయడం వల్ల పావు బాజీ చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తము బటర్తోనే చేసుకోవాలండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. బటర్ మొత్తము మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలిపేసుకోవాలి. బటర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత 2 క్యాప్సికాన్ని తీసుకున్నాను. చిన్నగా ముక్కలని కట్ చేసుకొని వేసేసుకోవాలి. క్యాప్సికము సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి బఠానీ తీసుకొని వాటర్లో మంచిగా కడిగి 30 మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత వేసేసుకోవాలి. మొత్తము సాఫ్ట్గా అయ్యేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బఠానీ కూడా మెత్తగా ఉడకాలి, సాఫ్ట్గా అవ్వాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని 2 టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు మొత్తము ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మ్యాషర్ని తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. మొత్తము బఠానీ, క్యాప్సికము, టమాటా మొత్తము మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా అయ్యేంతవరకు ఇలా మ్యాష్ చేసుకుంటేనే బాజీ చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, మెత్తగా అయ్యేంతవరకు మ్యాష్ చేసుకోవాలి. మొత్తము దగ్గరికి ఉంటూ ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఆలుని వేసేసుకోవాలి. చూడండి, మనము మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలునంతా వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. సాల్ట్ను చూసి వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు పావు బాజీ మసాలాని వేసేసుకోవాలి. పావు బాజీ మసాలా లేకపోతే ఆమ్చూరి పౌడర్, జీరా పౌడర్ని వేసేసుకోవచ్చు. అలా అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మళ్ళీ మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీలైనంత వరకు మెత్తగా అయ్యేంతవరకు, చాలా మెత్తగా అయ్యేంతవరకు మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే 1 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని ఉడికించుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అప్పుడే పావు బాజీ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే పావు బాజీ ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. బాజీని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక బటర్ని వేసేసుకోవాలి. బటర్ అంతా కరిగేంత వరకు ఇలా మంచిగా 2 స్పూన్ల వరకు బటర్ని వేసేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చండి. బటరే వేసుకోవాలని ఏమీ లేదు, ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మంచిగా కరిగిన తర్వాత 2 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ను ఫ్రెష్గా రెడీ చేసుకున్నది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము రెడీ చేసి పెట్టాను కదా పావు బాజీని అంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి.
ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసి వేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ కడాయిలోకి మార్చాను. చూడండి, మరి పలసగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చూసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు కసూరి మెంతిని చేతితో నలిపి వేసేసుకోవాలి. కసూరి మెంతి వేయడం వల్ల పావు బాజీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కసూరి మెంతి అంటే ఏదో కాదండి, మెంతం కూరని ఎండబెట్టిన తర్వాత కసూరి మెంతి అంటాము. కసూరి మెంతిని చేతితో నలిపి వేసేసుకున్న తర్వాత కొత్తిమీరను కట్ చేసి వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, పావు బజ్జీ రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు పావులని తీసుకున్నాను. చూడండి, పావు బాజీని తీసేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఎన్ని వీలైతే అన్నీ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. బటర్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు బటర్ని వేసేసుకొని మొత్తము కరిగించుకోవాలి. అంతా ప్యాన్కి అంతా అప్లై చేసి మంచిగా కరిగించుకోవాలి. బటర్లో పావు బాజీని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేడి చేసుకోవాలి. బటర్లో మనము కట్ చేసిన వైపే వేసేసుకోవాలండి. తర్వాత తింపుతూ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ వేడి చేసుకోవాలి. మాడనివ్వకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పావు బాజీ అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. బటర్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వేడి వేడి పావు బాజీలు చాలా టేస్ట్గా ఉంటాయి. బయట తినే అవసరం లేకుండా పిల్లలకి కానీ హస్బెండ్ కానీ ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అన్నిటిని ఎన్ని పావు బాజీలను తీసుకున్నారో అన్ని పావు బాజీలను ఇలా బటర్లో ఫ్రై చేసుకొని తినండి. పావు బాజీ మాత్రం అద్దరిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. బటర్ ఎక్కువగానే పడుతుందండి మనకి. పావు బాజీలను బటర్లో ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. బటర్ మాత్రము ఎక్కువగానే పడుతుందండి. ఇలా వేసేసుకొని అన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. చూడండి, మనకు పావు బాజీ రెడీ అయిపోయింది. ఇందులో 2 స్పూన్ల వరకు మళ్ళీ బటర్ని వేసేస్తున్నాను. ఇలా బటర్ని వేయడం వల్ల మరింత టేస్ట్ని ఇస్తుంది. 1 ముక్క వరకు నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుంది. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, నేను చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ మాత్రమే ఇలాగే ఉండాలండి. అద్దరిపోతుంది. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. చూడండి, నేను ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. పావు బాజీని కర్రీని వేసేసి తిని చూపిస్తున్నాను. చూడండి, పక్కన ఉల్లిపాయ ముక్కలను పెట్టేసుకొని తింటుంటే సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి. ఇలా చేసుకొని తినండి. మిస్ అవ్వకుండా చేసుకొని తినండి. ఇంట్లో పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ మీరు కానీ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఇలా పావు బాజీ చేసి పెట్టండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. నేను చేసిన పావు బాజీ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.